బుధవారం రోజున టీమిండియా యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ తో ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో మొత్తం 25 మ్యాచ్లు ముగిశాయి. ఇంకా 30 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల ఆధారంగా సూపర్ 8 కి చేరిన జట్లు ఏవి, ఎవరు సూపర్ 8 రేసులు ఉన్నారు, ఏ జట్లు ఇంటికి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా గ్రూప్ ఏ ని గమనిస్తే ఈ గ్రూప్ లో టీమిండియా తాజాగా జరిగిన మ్యాచ్ లో యుఎస్ఏ పై ఘన విజయం సాధించి 6 పాయింట్స్ తో టేబుల్ టాపర్ గా నిలవడమే కాదు సూపర్ 8 స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది. యుఎస్ఏ జట్టు 4 పాయింట్స్ తో 2వ స్థానంలో, 2 పాయింట్స్ తో పాకిస్తాన్ 3వ స్థానంలో నిలిచాయి. ఇక ప్రస్తుతం పోటీ అంతా యుఎస్ఏ అలానే పాకిస్తాన్ జట్ల మధ్యనే ఉంది. అయితే ఈ రెండు జట్లు ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో తమ చివరి మ్యాచ్ లో తలపడతాయి. ఈ మ్యాచ్ లో గెలుపు నమోదు చేయడం ఇరు జట్లకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ నేపథ్యంలో యుఎస్ఏ జట్టుకే సూపర్ 8 కి వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగి యుఎస్ఏ ఐర్లాండ్ పై ఓడిపోతేనే పాక్ కి నెక్స్ట్ లెవెల్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక గ్రూప్ బి ని గమనిస్తే ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 6 పాయింట్స్ సాధించి సూపర్ 8 స్థానాన్ని దక్కించుకుంది. అనూహ్యంగా స్కాట్లాండ్ జట్టు 5 పాయింట్స్ తో 2వ స్థానంలో నిలిచి ఇంగ్లాండ్ లాంటి మేటి జట్టుని భయపెడుతోంది. ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోగా రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో కేవలం ఒకే ఒక పాయింట్ కలిగి ఉంది. ఇక మిగిలిన 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ భారీ విజయాలు నమోదు చేయాల్సిన పరిస్థితి. అప్పుడే ఆ జట్టు 5 పాయింట్స్ కి చేరుకుని స్కాట్లాండ్ నెట్ రన్ రేట్ ని క్రాస్ చేయగలుగుతుంది. అదే సమయంలో స్కాట్లాండ్ మిగిలిన 2 మ్యాచ్ల్లో దారుణంగా ఓడిపోవాలి. గ్రూప్ సి లో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లు చెరో 4 పాయింట్స్ తో టేబుల్లో మొదటి 2 స్థానాల్లో కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయి 0 పరుగులతో టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. అయితే ఆ జట్టుకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 3 మ్యాచ్ల్లో గెలిస్తే కివీస్ జట్టు సులభంగా సూపర్ 8 కి చేరుకోగలదు. ఇక మిగిలిన స్థానం కోసం ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ మధ్య పోటీ ఉంటుంది. గ్రూప్ డి ని పరిశీలిస్తే 6 పాయింట్స్ కలిగిన సౌత్ ఆఫ్రికా ఇప్పటికే సూపర్ 8 కి చేరుకుంది. శ్రీలంక జట్టు సూపర్ 8 కి చేరుకుంటుంది అని అందరూ ఊహిస్తే ఆ జట్టు పేలో ప్రదర్శన కనబరిచి కేవలం ఒకే ఒక పాయింట్ తో టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. ఇక ఆ జట్టుకి మిగిలింది ఒక మ్యాచ్ మాత్రమే. దీంతో ఆ జట్టు సూపర్ 8 ఆశలు గల్లంతు అయ్యాయి. ఒకవేళ శ్రీలంక సూపర్ 8 కి చేరుకోవాలి అంటే బంగ్లాదేశ్ తాను ఆడబోయే చివరి 2 మ్యాచ్ల్లో ఓడిపోవాలి. అప్పుడే లంక జట్టుకి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు పటిష్టంగా కనబడుతోంది కాబట్టి ఆ జట్టు కనీసం ఒక మ్యాచ్ లో అయితే సులభంగా గెలుస్తుంది. కాబట్టి ఈ గ్రూప్ నుండి దాదాపు బంగ్లాదేశ్ సూపర్ 8 కి చేరుకుంటుంది. శ్రీలంక ఇంటికి వెళ్లక తప్పదు. మొత్తంగా చూస్తే ఈసారి టీ20 ప్రపంచ కప్ లో చిన్న జట్లు దుమ్మురేపుతుండగా పెద్ద జట్లుగా పేరు పొందిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు సూపర్ 8 స్థానం కోసం కింద మీద పడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా క్రికెట్ లో పసికూనలుగా భావించే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యుఎస్ఏ, స్కాట్లాండ్ జట్లు సూపర్ 8 కోసం పెద్ద జట్లకు పోటీ ఇవ్వడం క్రికెట్ కు మంచి పరిణామం అని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు సూపర్ 8 కి చేరుకోగా మిగిలిన 5 స్థానాల కోసం పాకిస్తాన్, యుఎస్ఏ, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. మరి సూపర్ 8 కి చేరుకోబోయే మిగతా 5 జట్లు ఏవో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.